హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. సరే, కలర్ఫుల్గా ఉంది కదా, భలే కలర్గా ఎల్లో సూపర్ ఉంది. చూడండి, ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు కావాలా ట్రై చేయండి. ఎలా చేయాలో కూడా నేను ఇప్పుడు రూమ్ తీసుకొని బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే మరీ ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ 10 minutesలో అయిపోతుంది. సూపర్ టేస్టీ రెసిపీ. ఇదేంటో తెలుసా? చూడండి, మీకే తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఆ రెసిపీస్ ఎలా ఉన్నాయో నాకు తెలుస్తుంది కదా. బాగోలేకుంటే బాగోలేదని చెప్పండి. ఏదైనా మిస్టేక్ చెప్పండి, నాకు నేను సరి చేసుకుంటాను. ఎందుకంటే మేము కొత్తగా పెట్టాం కాబట్టి ఎలా ఏం చేయాలి, ఏం మిస్టేక్స్ ఉన్నాయనేది తెలుసుకుంటాం అన్నమాట. కొత్తగా చేసే వాళ్ళని కూడా మీరు ఆదరించాలి కదా, సపోర్ట్ చేయాలి కదా. చేస్తేనే కదా మేము కూడా గ్రో అవుతాము. ఇప్పుడు మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉద్దిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసాం. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కారం తగ్గట్టుగా వేసుకోండి. చిన్నగా కట్ చేసుకోవాలి. దీనికి పొడవుగా వేయకూడదు, దంచి కూడా వేయకూడదు. ఉల్లిపాయ ముక్కలు కూడా పొడవుగా వేయకూడదు. ఇలా చిన్నగా కట్ చేసుకొని చిన్నగా పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసి వేసుకోవచ్చు. పచ్చి కరివేపాకు, ఒక ఒట్టి మిరపకాయ వేసేసి అదిగోండి చిన్న ఇంచు అల్లం ముక్క వేసి వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇదిగోండి, ఏంటంటే ఇది ఇడ్లీ చూపిస్తున్నాం, అక్కడ ఫ్రై చూపిస్తున్నాం. ఏంటమ్మా ఇది ఎల్లో కలర్లో ఉంది, బౌల్లో చూస్తే అనుకుంటున్నారా? ఇడ్లీ ఉప్మా అండి. సో సింపుల్, యమ్మీ టేస్టీ ఉప్మా. ఇప్పుడు అందులోకి పసుపు వేసి కొంచెం సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇడ్లీలోకి వేసింటాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆ పచ్చిమిర్చి అలా కట్ చేసి వేసినప్పుడు, తింటూ ఉన్నప్పుడు పచ్చిమిర్చి, పోపులు, పప్పులు అన్నీ నోటికి తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇడ్లీలు మొత్తం మిగిలింటాయి కదా, మనం మార్నింగ్ ఇడ్లీ చట్నీ, సాంబార్, వడ చేసి తింటాం. ఇడ్లీలు మిగిలింటే అందరూ పడేస్తుంటారు.